మడగాస్కర్ ఆఫ్రికా ఖండంలో చిన్న దీవి అన్నమాట. దానిలో 3 కోట్ల మంది జనాభా ఉంటారు. ఆ దీవి మొజాంబిక్కి కాస్త దగ్గరగా ఉంటుంది. అయితే మడగాస్కర్లో పెద్ద నిరసనలు జరుగుతున్నాయి. పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ వచ్చేస్తుంది. జెన్ జీ కొత్త తరం వాళ్ళు అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు. 3 కోట్ల మంది జనాభా ఉంటారు మడగాస్కర్లో. అయితే వాళ్ళ యొక్క మీడియన్ ఏజ్ అనేది 20 సంవత్సరాలు. అంటే చాలా మంది యువతే ఉంటారు. మడగాస్కర్‌లోని యువతకి ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మీద కోపం వచ్చింది. మొదట ఆన్‌లైన్ ఉద్యమం స్టార్ట్ అయిందనమాట. లైవ్ స్ట్రీమింగ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ ఇట్లా ఆన్‌లైన్ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు ఫిజికల్‌గా పెద్ద ఉద్యమం స్టార్ట్ చేశారు. ఎందుకోసం అసలు మడగాస్కర్‌లో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది? బేసిక్ నెసెసిటీస్ ప్రజలకి కనీస అవసరాల కోసం, ఫుడ్ కోసం, ఎలక్ట్రిసిటీ కోసం ఇవన్నీ అనమాట. బేసిక్ నీడ్స్ కోసం అనమాట. దాదాపు మడగాస్కర్‌లో 3/4 వంతు మంది ప్రజలు అంటే దాదాపు 3/4 ఉన్న ప్రజల్లో దాదాపు 75-80% బీపీఎల్‌లో బతుకుతున్నారు. బిలో పావర్టీ లైన్ అనమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ డేటా ప్రకారం మడగాస్కర్ దీవుల్లో ఉన్న 1/3 1/3 వంతు మందికి ఎలక్ట్రిసిటీకి యాక్సెస్ లేదనమాట. ఇక్కడ మడగాస్కర్లో లివింగ్ స్టాండర్డ్స్ అనేవి జీవన ప్రమాణాలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటర్ షార్టేజ్, నీళ్ళు అసలు లేవు. దాంతోపాటు వాటర్ బాండ్ డిసీజెస్, అస్సలు శానిటేషన్ లేదనమాట. విపరీతమైన జబ్బులు, ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేవు. పేదరికం చాలా ఎక్కువ ఉంది. ప్రభుత్వం విపరీత నిర్లక్ష్యం, దాంతోపాటు గవర్నమెంట్లో విపరీతమైన కరప్షన్ అనమాట. ఎకనమిక్ మిస్మేనేజ్మెంట్ కావచ్చు, గవర్నెన్స్ ఫెయిల్యూర్ కావచ్చు, వీటన్నిటితో అక్కడున్న యువతకి, స్టూడెంట్స్కి, టీచర్స్కి, పబ్లిక్ సెక్టర్ వర్కర్స్కి, అన్ఎంప్లాయిడ్ పీపుల్కి అందరికీ కోపం వచ్చింది. దాంతో వాయిలెన్స్కి దిగారు. దాదాపు 30-40 మంది చనిపోయారని కూడా అంచనా వస్తోందనమాట. వాయిలెన్స్, హింస అన్నిటినీ పడగొట్టడం, పగలగొట్టడం, దగ్ధం చేయటం ఇవన్నీ స్టార్ట్ అయినమాట. దాంతో మడగాస్కర్ ప్రెసిడెంట్ ఆండ్రీ రజోలినా వాళ్ళ గవర్నమెంట్ని డిజాల్వ్ చేశారు. కొత్త క్యాబినెట్ని అపాయింట్ చేశారు. ఆ క్యాబినెట్ మొత్తం కూడా దాదాపు మిలిటరీతోనే నిండిపోయిందనమాట. అయితే మిలిటరీ వాళ్ళలో కూడా ఒక విభాగం క్యాప్సాట్ అనేవాళ్ళు ఇప్పుడు జెన్జీకి వాళ్ళ ప్రొటెస్టులకి సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు అధికారం కూడా ఈ క్యాప్సాట్ చేతిలో ఉంది. దాంతో ఆండ్రీ రజోలినా దేశం వదిలి పారిపోయారు. పారిపోయి ఆయన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా నేను రిజైన్ చేయలేదు, కేవలం సెక్యూరిటీ కారణాల వల్ల పారిపోయాను, కాబట్టి నేను మళ్ళీ తిరిగి వస్తాను, మడగాస్కర్లో పరిస్థితులు బాగాలేవని చెప్పారు. ఒక ప్రెసిడెంట్ మొత్తం సిస్టమ్ వదిలేసి పారిపోయారనమాట. జెన్జీ ప్రొటెస్టులు అక్కడ పెళ్లిబిగుతున్నాయి. ఈ టైంలో మడగాస్కర్లో విపరీతమైన అనిశ్చితి ఉంది. అక్కడ తినడానికి కూడా చాలా మందికి ఫుడ్ లేదనమాట. ఐక్యరాజ్య సమితి మరియు ఇతర సంస్థలు జోక్యం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూస్తే చాలా దేశాల్లో, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లాస్ట్ మంత్ నేపాల్ కావచ్చు, ఇలా చాలా దేశాల్లో జెన్జీ ప్రొటెస్టులు వచ్చేసాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చేసింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలిసింది, హక్కులు అంటే ఏంటో తెలిసింది. బేసిక్ నెసెసిటీస్ ఇవన్ గవర్నమెంట్ని ఎవరు ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్న కరప్షన్ కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎకనమిక్ మిస్మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఒక పక్క ప్రజలు ఆకలితో ఉంటే నాయకులు వాళ్ళ పిల్లలు లగ్జరీలో తేలియాడుతున్నారని చెప్పి చాలా మంది ప్రజలు ఈ కంట్రీస్లో వాపోతున్నారు. సో ఇంటర్నెట్, జెన్జీ ఈ రెండు కలిసి వచ్చి ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తుంది అనమాట.